మరి ఎన్నికలైతే ముగిశాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎవరు కూడా ఊహించని విధంగా మరి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు. మరి ప్రభుత్వాలను నియమించేవాడు ప్రభువే. రాజులను గురించి, అధికారులను గురించి ప్రార్థన చేయమని సంఘానికి తెలియచేశాడు కనుక మనమైతే ప్రార్థన చేయాలి. అయితే ఒకటి మెచ్చుకోవచ్చు, అంతకు మునుపు ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి సీట్స్ అంతగా రాలేదు, పోయినసారి కంటే తక్కువ వచ్చాయి. అన్ని పార్టీలు కలిస్తే 294 93 అనుకుంటా. మరి వారు 400 రావాలి, 350 రావాలి, కాన్స్టిట్యూషన్ని మార్చాలి, ఇంకా సిఏఏ అనేటువంటి చట్టము అన్ని మతాలు అన్ని వర్గాలు ఒకటే అనేటువంటి చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి చాలా అనుకున్నారు. కానీ దేవుడు వాటన్నిటిని కూడా సంఘ ప్రార్థన విని మరి బీజేపీ ప్రభుత్వమే వచ్చింది, కానీ అంతటి మ్యాండేట్ వారికి రాకుండా బలాన్ని తగ్గించారు. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని మరి దేశానికి విరుద్ధంగా ఏదైనా చేయాలనుకుంటే ప్రతిపక్షం అడ్డుకోవటానికి అవకాశాలు ఉంటాయి కనుక మరి అందునిమిత్తం మనం కూడా ప్రార్థన చేయాలి. ఇవాళ సాయంకాలం అనుకుంటా ప్రధాని మోడీ యొక్క మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం. మరి ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన పరిపాలన మరి 5 సంవత్సరాలు ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని. మరి చాలా ఆటంకకరమైనటువంటి సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైపోవటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. మరి అందులో ఏం జరిగిందో ప్రభువుకే తెలుసు. ఎక్కడ మోసం చేశారో, మరి ఎక్కడ బాక్సులు మార్చారో, ఎక్కడ చిట్టీలు మార్చారో మనకైతే తెలియదు. కానీ మరి మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతుంటున్నారు. మరి వారు కూడా అంతకు మునుపు జరిగించినటువంటి పరిపాలనను వారు కూడా కొనసాగించే విధంగా వారు ముందుకు అడుగులు వేయాలని మనం ప్రార్థన చేయాలి. సాతానుడు ఎక్కడా కూడా ఇందాక చదివాం కదా, ప్రస్తుతము దుష్ట కాలంలో మనం ఉంటున్నాం కనుక ప్రభుత్వాలు సంఘానికి అనుకూలంగా రావు. సంఘానికి విశ్వాసులకి ఆటంకపరిచే విధంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. మరి ఇంకా అనేక కష్టాలు రానున్న కాలంలో కూడా ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మంచి చేసినా కానీ మరి తిరస్కరించబడింది. మరి ఆ కుటుంబం కొరకు ఎక్కువ కష్టాలు పెట్టకుండా, కష్టాలు పెడతారు ఖచ్చితంగా, మరి ఎక్కువ కష్టాలు పెట్టకుండా ఆ కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మంచిది. మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరచి గమనించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. 17, 19 కలిసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన
చేయుచు ఉన్నాను. ప్రభు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువా, మహాగణుడు అయిన మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా సర్వ మహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి నేర్పును మాకు దయచేయండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును, పాటించగలిగినటువంటి క్రియలను మాలో నుండి ఆవిర్భవింపచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా అనేకమైనటువంటి సత్యాలను గ్రహించేటువంటి కృపను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి చెప్పండి ఆమేన్ అని. ఇప్పుడు ఎందుకు అని గంభీరంగా వచ్చింది? ఇందాకెందుకు రాలేదు? స్తుతులు చెల్లించేటప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ ఫ్యాన్లు ఎక్కువ సౌండ్ అవుతున్నాయి. మరి హ్యాండ్ మైక్స్ ఉన్నాయి, వాటిని వాడుకోమంటే వాడుకోరు. గంభీరంగా స్వరం విప్పి చెయ్యరు. గంభీరంగా స్వరం విప్పి చేయకపోవటం వలన మరి ఎవరు శ్రీను అంకుల్ స్వరము, భాస్కర్ అంకుల్ స్వరము తప్ప మిగిలిన వాళ్ళ స్వరాలు కొద్దిగా వినపడుతూ ఉంటాయి. మరి అందరికీ ఆమెన్ అనేది వినపడితే అందరూ కలిసి గంభీరంగా అంటారు. ఇటువైపు వినిపించదు. నాకు తెలుసు ఆ ఫ్యాన్స్ అక్కడ స్వరం ఎక్కువ శబ్దం అవుతూ ఉంటున్నాయి కనుక ప్రతిసారి ఆమెన్ అనేటప్పుడు గట్టిగా పలకాలి. మరొకసారి అనండి ఆమెన్ అని. ఆమెన్. ఓకే. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి వచన భాగాలలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనేటువంటి మాటను ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెడ్. మనోనేత్రము, భౌతికమైనటువంటి నేత్రాలు ఉన్నాయి. కొంతమందికి చాలా చక్కటి కళ్ళను దేవుడు ఇస్తూ ఉంటాడు. ఏ రకమైనటువంటి అలంకరణ వాటికి లేకుండానే, ఏ కాటుక కానీ ఇంకా ఏవో ఉంటాయి, మరి నాకైతే తెలియదు వాటి పేర్లన్నీ. కన్నురెప్పలకు ఉండేటువంటి డిజైన్లు, దాని తర్వాత ఇట్లా ఇంకా తోకల్లాగా పెట్టేటువంటి డిజైన్లు ఏవేవో ఉంటాయి. సరే, మంచిదే, పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ మరీ అంత అలంకరణ కూడా మంచిది కాదు, అది గమనించండి. అయితే ఈ కన్నులు, దేవుడు పెట్టినటువంటి కన్నులు మానవుని యొక్క దేహమంతట్లో కూడా చాలా అవసరమైనటువంటివి. కన్ను లేకపోతే ఏదైనా పని చేసుకోగలమా? ఏ పని చేయాలన్నా మనకు కన్నులు ఉండాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రికాలం పడుకోబోయేంత వరకు, మనం నిద్రపోయే సమయంలో తప్ప ఇక మిగిలినటువంటి సమయాలన్నిట్లో కూడా మనకు కన్ను యొక్క అవసరము చాలా ఉంటుంది. కొంతమందికి కళ్ళు ఉండవు. బ్లైండ్ పీపుల్ చాలామంది ఉంటారు. కొంతమంది బార్న్ బ్లైండ్నెస్తో ఉంటారు, పుట్టుకతోనే కళ్ళు లేకుండా ఉంటారు. కొంతమందికి ఏదైనా వ్యాధులు రావటం వలన, ఉదాహరణకి షుగర్ వల్ల కొంతమందికి కళ్ళు పోతూ ఉంటాయి. మా తాతగారికి కూడా షుగర్ వల్ల కళ్ళు పోయాయి, మమ్మీ వాళ్ళ డాడీకి, ఎస్ ఆనందం గారు. అయితే ఇంకా కొంతమందికి యాక్సిడెంటల్గా కొంతకాలం చూపు ఉండి మరి కొంతకాలం తర్వాత చూపు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే దేవుడు ఈ నయనానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నయనం అనగా కన్నుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా ఉన్నతమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ కన్నును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అంతకంటే మించినటువంటి కన్ను ఉన్నది, అదే మనోనేత్రము అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా పలుకుతుంది. న్యాచురల్గా ఉండేటువంటి దృష్టి, స్పిరిచువల్గా ఉండేటువంటి దృష్టి, ఈ రెండు కూడా ఒక విశ్వాసికి చాలా అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాటను చదివి సహాయం చేయండి. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనాన్ని తిప్పండి. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం.
నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. కన్ను యొక్క ప్రాధాన్యతను యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటున్నారు. ఆ కన్ను యొక్క పని, ఆ కన్నుకుండేటువంటి విశిష్టత, ఆ కన్ను ద్వారా జరిగేటువంటి శారీరక క్రియలు కానీ ఆత్మీయమైనటువంటి క్రియలు కానీ చాలా అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు 119వ కీర్తనలో మాట్లాడుతూ 18వ వచనంలో తెలియచేస్తూ అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనటువంటి వాటిని చూడగలుగునట్లుగా నాకు దృష్టిని దయచేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. దావీదు గారికి కన్నులు లేవా? దావీదుకు కన్నులు ఉన్నాయి. దావీదు చూడగలడు. దావీదు తన పని తాను చేసుకోగలడు. దావీదు వాక్యాన్ని చదువుకోగలడు. అయినప్పటికీ కూడా ఆయనను అడుగుతూ ఉంటున్నాడు, ప్రభువుని అడుగుతూ ఉంటున్నాడు. ఏమని అంటే, నీ ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి వాటిని చూడగలుగునట్లుగా నాకు దృష్టిని దయచేయమని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. ఏనాడైనా మనం అడిగామా? ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాము కాదు. ఆత్మీయమైనటువంటి దృష్టితో దానిని గ్రహించగలిగినటువంటి వారమై మనం ఉండాలి. కనుక ఆ ఆత్మీయమైనటువంటి దృష్టి ఉన్నప్పుడే, మనోనేత్రము మనకు ఉన్నప్పుడే, ఆ మనోనేత్రాల ద్వారా మన ఎదుట దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలం. We can recognize the mystery which is మన ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఎంతసేపు చూసినా నన్ను దేవుడు దీవించట్లేదు, నన్ను దేవుడు పాస్ చేయట్లేదు, నన్ను దేవుడు ఏంటి ఇలా చేశాడని చెప్పి అనుకోవచ్చు. కానీ అక్కడే నీ కన్ను దృష్టి ఎదుటనే నీ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నీ మనోనేత్రము వెలిగించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు గ్రహించాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక 2 ఉదాహరణలు ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నేను తెలియచేస్తాను. మనోనేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఒకసారి సౌలు గారు ఏం చేశాడంటే, ఫిలిస్తీయులతో యుద్ధం చేయటానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఆ ఫిలిస్తీయుల్ని గెలవాలని చెప్పి సౌలు ఏం చేశాడంటే 2గా విడిపోయారు. ఒక గ్రూప్ ఏమో సౌలు తీసుకొని పోయాడు, మరి ఒక గ్రూప్నేమో తన కుమారుడైనటువంటి యోనాతాను తీసుకొని వెళ్ళిపోయాడు. 2 దిక్కుల నుండి ఫిలిస్తీయుల్ని మనం యుద్ధము చేద్దాము, నీవు ఈ ప్రక్కగా వెళ్ళు, నేను ఆ ప్రక్కగా వెళ్తాను, నీవు కొంతమంది సోల్జర్స్ని తీసుకొని వెళ్ళు, నేను కొంతమంది సోల్జర్స్ని తీసుకొని వెళ్తానని చెప్పేసి సౌలు గారు అన్నారు. అయితే సౌలు అక్కడ ఒక నియమాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి అనంటే, మనము యుద్ధములో గెలిచేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆహారాన్ని పుచ్చుకోవటానికి వీలు లేదు, పానీయాన్ని పుచ్చుకోవటానికి వీలు లేదు. అంటే మీరు ఉపవాసముతో యుద్ధము చేయాలి అనేది సౌలు గారు అక్కడ నియమం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యుద్ధానికి వెళ్ళాలంటే బలం అవసరం కదా, శక్తి అవసరం కదా. యుద్ధంలో ఖడ్గము యొక్క ప్రావీణ్యత చూపించాలంటే, ఎదుట ఉన్నటువంటి శత్రువును ఓడించాలంటే శరీరంలో బలము చాలా అవసరము. మరి ఈయనేంటి, ఏం తినకుండా వెళ్దామని చెప్పి అంటాడు? యుద్ధంలో గెలుస్తామా? బలం లేకపోతే, శక్తి లేకపోతే ఓడిపోతాం కదా. ఫిలిస్తీయులు వాళ్ళేమో బలాఢ్యులు. అలాంటి వారిని ఓడించాలంటే మనం బలంగా, దిట్టంగా ఏ అరేబియన్ మండియో లేకపోతే ఏ బర్గరో తిని వెళ్ళాలి కదా అని చెప్పి సోల్జర్స్ మరి అనుకున్నటువంటి వారు కారు. వారు నాయకుడు పెట్టినటువంటి నియమానికి లోబడినటువంటి వారు, రాజు పెట్టినటువంటి నియమానికి లోబడినటువంటి వారు, రాజుకు విరుద్ధంగా ఆలోచన చేసినటువంటి వారు కారు. నాయకునికి విరుద్ధంగా వెళ్దాము, మనమైతే మరి సైడ్గా ఒక డిసిషన్ తీసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నటువంటి వారు కారు. వారందరూ కూడా ఉపవాసముతోనే
వారు ముందుకు అడుగులు వేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే వీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, అక్కడ మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయము 25. జనులందరూ అంటే సోల్జర్స్ అందరూ అక్కడ వారు వెళ్తూ ఉంటుండగా తేనె ఏమైందంట, నేల మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు తిరిగి వస్తూ ఉంటుండగా తేనె ఎక్కడ ఉంటుందండి? తేనె ఎత్తైనటువంటి స్థలాలలో ఉంటుంది, చెట్టు కొమ్మలకు అది ఉంటుంది, లేకపోతే పర్వత శిఖరముల అంచున ఆ తేనె ఉంటుంది. కొండ తేనె ఎప్పుడైనా తిన్నారా? చెప్పండి. ఏదైనా అడిగితే 4 సార్లు అడగాలి మిమ్మల్ని. 4 సార్లు అడిగితే కానీ జవాబు రాదు, రిప్లై రాదు. కొండ తేనె చాలా రుచికరమైనటువంటిదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ తేనె చాలా మధురంగా ఉంటుంది కనుక ఈ షాపుల్లో, సూపర్ మార్కెట్లో అమ్మేటువంటి డాబర్ హనీయో ఇంకొక హనీయో వాటిలో అంతా కూడా కల్తీ ఉంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ చెట్లకు పట్టినటువంటిదో, లేకపోతే ఆ పర్వతాల దగ్గర ఉండేటువంటిదో, లేకపోతే అడవుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి అమ్మేటువంటి దాన్ని శ్రేష్టమైనటువంటి తేనె, దానిని కోసి దానిని చాలా చక్కగా పిండి, ఆ తేనెను పిండి మరి ఆ తేనెను అమ్ముతూ ఉంటారు. చాలాసార్లు మనం కూడా కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ తేనె చాలా శ్రేష్టమైనటువంటిది. కొన్నిసార్లు తల్లులు చిన్నపిల్లలకి ఏం చేస్తూ ఉంటారంటే ఆ తేనెను వారి యొక్క నాలుక మీద పెడుతూ ఉంటారు. వారికి త్వరగా మాటలు రావాలనో, లేకపోతే ఆ తీపిని వారు అర్థం చేసుకోవాలని చెప్పేసో. ఇంకా పెద్దవాళ్ళు అయినాక డబ్బాలు లేపేస్తారనుకోండి, అది వేరే విషయం. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, తేనె ఎలాగున్నదంట, నేల మీద పారుతున్నదంట. అంటే ఎంత విస్తారంగా తేనె అక్కడ ఉన్నదో, అది ఎక్కడో పైన ఉండవలసినటువంటి తేనె, అది దానిని అంటుకుంటే తప్ప, దానిని పిండితే తప్ప ఆ తేనె రాదు. అలాంటిది ఈ సోల్జర్స్ అందరూ కూడా, సైనికులందరూ కూడా తిరిగి వస్తూ ఉంటుండగా తేనె అక్కడ నేల పారుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆయన చూపించేటువంటి కృప అత్యధికమైనటువంటిది. ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేస్తాడు కదా. ఏమని వాగ్దానం చేస్తాడు? లేవి గ్రంథానికి తిప్పండి, 20వ అధ్యాయం 24. లేవియా కాండము 20:24. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది ఏమంటున్నాడండి? పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము. కనుక ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఎంతో ఉన్నతమైనటువంటిది. ఈ యొక్క మనోనేత్రములు వెలిగించబడుట అనే దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనుట, దేవుని యొక్క సత్యాన్ని కనుగొనుట. వాక్యము చదువుతూ ఉంటుండగా, వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటుండగా, వాక్యాన్ని వినుచూ ఉంటుండగా ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యము, ఆ వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టతను, ప్రత్యక్షతను ప్రతి విశ్వాసి కూడా కనుపరచాలి అనేది మనం ఇక్కడ గమనించాలి. దానిని తెలుసుకోవాలనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రభువును మనం అడగాలి, ప్రభువా నాకు స్వస్థత వరం దయచేయనైనా, ప్రార్థన వరం దయచేయనైనా, ఆ వరం ఈ వరం అని అడగటం కాదు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుని వాక్యములో ఉండేటువంటి సత్యాన్ని, ఆ నిగూఢమైనటువంటి విలువైనటువంటి మాటలను నేను తెలుసుకునేటువంటి కృపను నాకు దయచేయనాయనా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అందుకే లేఖనాల్లో క్రీస్తు తెలియచేస్తాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు. మనం అడగం అంతే. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బెల్లంపల్లిలో, ఏదో కళ్ళు మూసుకొని ప్రవచన వరం ఏదో చెప్తా ఉంటాడు.
ఆయన చెప్పేటువంటి ప్రవచనాలన్నీ కూడా సగము తూతూ మంత్రంగా ఉంటాయి. పేరు చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. కారు పోతానే ఉంటుంది అన్నాడు, కారు ఏమైపోయింది? షెడ్డుకు పోయింది. ఫ్యాన్ తిరుగుతానే ఉంటుంది అన్నాడు, ఫ్యాన్ ఏమైంది? గనుక ఈ అబద్ధపు ప్రవచనాల ద్వారా, అవసరము లేనటువంటి ప్రవచనాల ద్వారా దేవుని నామానికి అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ సత్యాలు పలుకుతూ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విశిష్టతను చెడగొడుతున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మనము దేవుని యందలి విశ్వసించినటువంటి ప్రజలముగా, ప్రభువా నాకు దానియేలు లాంటి దర్శనాన్ని నాకు దయచేయి నాయన, దానియేలుకున్నటువంటి ప్రత్యక్షతను, యోసేపుకున్నటువంటి ప్రత్యక్షతను, అపోస్తలులకున్నటువంటి ప్రత్యక్షతను విశ్వాసులుగా ఉన్నటువంటి మాకు కూడా దయచేయి నాయన అని చెప్పి అనంటే ఆయన దయచేయటానికి సంసిద్ధుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఈ సైనికులందరూ కూడా ఉపవాసముతో ఉంటుండగా తేనెవారి ఎదుట పారుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఉపవాసముతో దేవుని ఎడల నిరీక్షించినప్పుడు, దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు, ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ఇఫ్ యు ఫాస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హీ విల్ గివ్ యూ. ఉపవాసముతో మనం నిరీక్షించి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నేను దీని కొరకు నేను అడుగుతూ ఉంటున్నాను, ప్రభువా నేను దీన్ని సాధించాలనుకుంటున్నాను, ప్రభువా నా జీవితం ఈ రీతిగా ఉన్నది, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ప్రభువా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, ప్రభువా నాకు మరి పదోన్నతి కలగట్లేదు, ఈ అనేక రకాలైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఆత్మీయంగానైనా కావచ్చు, నీవు గనక ఉపవాసముతో గనక నిరీక్షించి దేవుని ఎదుట అడిగినట్లయితే దేవుడు అంటాడు, ఇదిగో మధురమైనటువంటి తేనె నీ ఎదుట ఉన్నది అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. సైనికులు దాని దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే వీరు నియమాన్ని పాటించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విశ్వాసులంగా కొన్నిసార్లు భోజనాలు ఉన్నాయా కూటానికి రావాలంటే, మీటింగులు కదా భోజనాలు ఉన్నాయా, నో ఫుడ్ నో మీటింగ్. ఇక్కడ కాదులేండి, బయట దేశాలు, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా. కనుక దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి. గ్రహించడం మాత్రమే కాదు, కానీ శరీరంకి మనం ఆహారం కావాలంటే ఎన్నిసార్లు తింటాం? ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంక ఈ మధ్యలో కుదిరితే ఇంకేవైనా స్నాక్స్. ఆత్మీయమైనటువంటి ఆహారము కొరకు కూడా మనం పాటుపడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైనటువంటి ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైనటువంటి ఆహారము, నిష్ప్రయోజనమైనటువంటి దాని కొరకు, అవసరం లేనటువంటి దాని కొరకు, ఏమాత్రము కూడా ఆత్మకు ప్రయోజనకరము కానటువంటి దాని కొరకు మనం ఎంతగా ప్రయత్నించినప్పటికీ దేర్ ఈజ్ నో యూజ్. మనకు ప్రయోజనము కలగాలి అనంటే అక్షయమైనటువంటి దాని కొరకు పాటుపడాలి. అక్షయమైనటువంటి దేవుని సహవాసం, అక్షయమైనటువంటి దేవుని సన్నిధి, అక్షయమైనటువంటి దేవుని యొక్క న్యాయ విధులను గ్రహించాలి. వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించడం ద్వారా మన ఆత్మలకు దేవుడు సంసిద్ధంగా చేసినటువంటి, సిద్ధపరిచినటువంటి ఆ అక్షయమైనటువంటి ఆహారము ఎప్పటికప్పుడు మనము అందుకునేటువంటి ప్రజలంగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున. ఒకసారి మారు మనసు రక్షణానుభవం ద్వారా, క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడుట ద్వారా
రక్షణను మనం కనుగొన్నాం. అయితే ఆ రక్షణ ద్వారా ఆయన మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రత్యక్షతను వి నీడ్ టు సెర్చ్ ఫర్ దాట్. దానిని కనుగొనటానికి మనము ప్రయాసపడాలి అనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే సోల్జర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసముతో యుద్ధము చేయటానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాస్టర్ గారండి, మా పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీరు కొంచెం ఉపవాసం ఉండి మా పిల్ల పెళ్లి జరగాలని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు. మీ పిల్ల పెళ్ళి అయితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, కానీ పాస్టర్ గారిని ఉపవాసం ఉండమని చెప్పారనుకోండి, అలాగూ సంఘంలో ఒక 10 మంది ఉండి 10 మంది వచ్చి అయ్యా ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అని చెప్పి అన్నారు అనుకోండి, ఇక పాస్టర్ గారి శాలరీ ఉంటుందా? కనుక ఎవరి దీవెన కొరకు వారు కష్టపడాలి. We might be sometimes the mediators between you and God, but not at all times అనేది మనం గమనించాలి. మంచిది. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 14:26 చదవండి. 14:26. తేనె ఎలాగున్నదంట? కాలువ పట్టి ఉన్నదంట. భూమి మీద కేవలం రావటం మాత్రమే కాదు, కాలువ పట్టడం అంట. కాలువ పట్టడం ఏంటండి? తేనె ఏంటి? చెట్టు మీద నుంచి ఏదో కింద పడిందంటే, భూమి మీదకి వచ్చిందంటే సరే ఎక్కువగా ఉండి కొంచెం కింద పడిందిలే అనుకోవచ్చు, కానీ అక్కడ తేనె ఎలాగున్నదంట? కాలువలాగా పారుతూ ఉన్నదంట. అది సైనికుల దృష్టికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దేవుని యొక్క ప్రత్యక్షత ఎంతగా వారికి ఎదుటకు వస్తుందో మనం ఇక్కడ గమనించాలి. అలాగైతే ప్రతి విశ్వాసిగా ఉన్నటువంటి మన ఎదుటకే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన మన ఎదుట ఉంచుతూనే ఉంటున్నాడు. ఇఫ్ యు డు నాట్ నో ద విజన్, you will perish, but if you know the vision of the Christ, you will flourish. No vision, perish. Yes vision, flourish. అలాగైతే ఆ ఫలభరితమైనటువంటి జీవిత విధానాన్ని మనము కనుగొనాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి విచిత్రం ఏంటంటే, యోనాతాను వచ్చాడు. యోనాతాను వచ్చి ఆ ప్రవహిస్తున్నటువంటి కాలువలాగా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క తేనెను చూసి తన చేతి కర్రను తీసుకొని ఆ తేనెలో డిప్ చేసి, మరి ఆ కర్ర అంచున ఉన్నటువంటి ఆ యొక్క తేనెను తన చేతి వేలతో తీసుకొని తాను తీసుకుంటున్నట్లుగా తిన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వీరు ఉపవాసం ఉన్నారు కదా, యోనాతానుకు తెలియదు వీరు ఉపవాసం ఉన్నటువంటి సంగతి. సౌలు ఆ మాటలు చెప్పేటప్పుడు యోనాతాను అక్కడ లేడు. సౌలు సైనికులకి ఆజ్ఞానిస్తూ ఉంటే యోనాతాను అక్కడ లేడు. యోనాతానుకు ఆ విషయం తెలియదు, సైనికులు ఎవరు కూడా చెప్పలేదు. ఆ తేనెను చూసిన వెంటనే ఆ మధురమైనటువంటి తేనెను తీసుకొనటానికి యోనాతాను సంసిద్ధుడై తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే ఆ తేనె తన నోటికి తాకిందో అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదవండి 26లోనే. అయితే వినలేదు కనుక ఏమైందండి? అతని కన్నులు ప్రకాశించెను. జోనథన్ ఐస్ వర్ ఇల్యూమినేటెడ్. ఆ తేనె ఎప్పుడైతే తన నాలుకకు తాకిందో తన కన్నులు ప్రకాశించాయి. గమనించండి, ఇప్పుడు వాస్తవమైనటువంటి ఒరిజినల్ అర్థాన్ని అక్కడ చెప్తాను. ఆ తేనె కాలువలాగా ప్రవహించటం అంటే
మన ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆ ఉన్నతమైనటువంటి ఆకాశ మండలములో నివసించేటువంటి ఆయన మన కొరకు దిగివచ్చి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన చేసినటువంటి పరిచర్యకు సాదృశ్యముగా మనం అక్కడ గ్రహించవచ్చు. ఆ ప్రవహిస్తున్నటువంటి తేనె యేసు ప్రభు వారి యొక్క జీవిత పరిచర్య, ఆయన పరిచర్యను ఎవరైతే ఉన్నారో, ఆయన పరిచర్యను ఎవరైతే స్పృశించారో, ఆయన పరిచర్య ద్వారా ఎవరైతే దీవించబడ్డారో వారి యొక్క జీవితాలన్నీ కూడా ఆయన ప్రత్యక్షతను చూడగలిగాయనేది మనం ఇక్కడ గమనించాలి. కీర్తనకారుడు అంటాడు, 19వ కీర్తన 10వ వచనం చదవండి. విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినవి, తేనె కంటేను, జుంటి తేనె దారల కన్నా మధురమైనది. ఆయన యొక్క జీవితము మధురమైనటువంటిది, ఆయన యొక్క ప్రవర్తన మధురమైనటువంటిది, ఆయన యొక్క నడవడిక మధురమైనటువంటిది. ఆ మధురమైనటువంటి జీవితము మన జీవితాలను తాకగానే ఏమైపోయామంట మనము? we were illuminated. కానీ అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నారు. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం చదవండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. జ్యేష్ఠుల సంఘమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. గమనించండి, సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని ఆత్మల దగ్గరకును, మీరు వచ్చి ఉన్నారు గనక దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనం వచ్చి ఉంటున్నాం. జ్యేష్ఠుల సంఘమునకు, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల దగ్గరికి దేవుడు మనల్ని చేర్చినట్లుగా, ఆయన సహవాసాన్ని మనం అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇందాక అపోస్తల కార్యముల గ్రంథం 28-26 తప్పు చదివారు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, మీరు చూచుట మట్టుకు చూతురు కానీ దానిని చూడలేరు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియచేస్తూ ఉంటాడు. అంటే అనేక మంది నేడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగోరి వస్తున్నారు కానీ దానిలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించలేకపోతున్నట్లుగా ఇక్కడ మనం గ్రహించవచ్చు ప్రియులారా. అలాగైతే దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కనుగొంటున్నామా? సమూయేలును దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఏలీ దగ్గరకు వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళాడు, రెండవసారి వెళ్ళాడు, నేను పిలవలేదురా బాబు అన్నాడు. మూడోసారి మరలా వెళ్ళాడు. అప్పుడు ఏలీ అన్నాడు, మరి ఒకసారి గనక నీకు స్వరం గనక వినిపించినట్లయితే నీవి మాటలు చెప్పు, చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచూ ఉన్నాడు. ఐ యామ్ లిజనింగ్. ఇక్కడెక్కడో ఇదిగోండి ఇక్కడ రాయబడి ఉంది, స్పీక్ లార్డ్ ఫర్ యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్. కనుక ఆ మనోనేత్రములు వెలిగించబడుట అంటే దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి అనేది మనకు ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. రెండవ ఉదాహరణ చెప్తాను. రెండవ ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే, అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు అంటే ఇస్సాకు పుట్టిన తరువాత, పాలు విడిచిన తరువాత అబ్రహాము అక్కడ గొప్ప
విందును చేస్తాడు. గొప్ప విందు చేసినప్పుడు ఈ దాసికి పుట్టినటువంటి కుమారుడు గేలి చేస్తాడు. గేలి చేసినప్పుడు మరుసటి రోజున శారా ఏం చేస్తుందంటే గొడవ పెట్టేసుకుంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే అబ్రహాంతో, నేనైనా ఉండాలి, ఈ దాసి అయినా ఉండాలి, వాని కుమారుడైనా ఉండాలి, లేదా నేను నా కుమారుడిని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి, అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో నేను చెప్తుంటున్నాను అని అన్నప్పుడు అబ్రహాంకి ఏం చేయాలో అర్థం కాక దేవుని యొక్క సముఖానికి వెళ్తాడు. అయితే అబ్రహాం ఏం చేస్తాడంటే, ఎందుకు భార్యతో అనవసరంగా తగువ, నీ భార్య చెప్పినట్టు విను, హాగర్ని పంపించేసేయి అని చెప్పి ప్రభువు చెప్తాడు. కొన్నిసార్లు భర్తలు తెలివి తక్కువ అయినప్పుడు భార్యలు కనుక ప్రార్థనా పరులు కనుక అయినట్లయితే, భార్యలు కనుక భర్తల కంటే ఆత్మీయంగా ఉండగలిగినట్లయితే, కొన్ని సందర్భాల్లో మీకు ఏం చెయ్యాలో కనుక తెలియకపోయినట్లయితే భార్యల మాట వినటంలో తప్పులేదు. మీరంతగా ప్రార్థనా పరులు కాకపోయినా, అంతగా ఆత్మీయత లేకపోయినా, దీనికి ఏం తెలుసులేదు, దీని మొహం, దీనికి నాకంటే ఎక్కువ జ్ఞానం ఉందా, మొద్దు మొహం ఉందని చెప్పి అనుకున్నారనుకోండి, బురిడిలో కొట్టేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే భార్యలు కూడా, భర్తలు కనుక ఆత్మీయంగా ప్రార్థనా పరులుగా ఉన్నట్లయితే భర్త యొక్క మాట, ఆలోచన, సంప్రదింపుతో కుటుంబాన్ని నడిపించుకోవటం అనేది అవసరమైనటువంటిది. అయితే మరుసటి దినాన ఉదయాన్నే అబ్రహాం ఏం చేశాడంటే, కొంత ఆహారాన్ని సిద్ధపరిచాడు, కొన్ని నీళ్లను సిద్ధపరిచాడు. మరి హాగర్ను పిలిచి, ఇదిగో నీ కుమారుడు ఇష్మాయిల్ని తీసుకొని నీవు బయలుదేరి వెళ్ళిపో, ఇక్కడ నీవు ఉండటానికి వీలు లేదని చెప్పేసి అన్నాడు. హాగరు బయలుదేరి బేర్షబా అడవుల గుండా ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. బేర్షబా అడవులుగా వెళ్ళిపోతూ ఉంటుంటే తినడానికి ఆహారం అయిపోయింది, త్రాగటానికి నీరు లేదు. కుమారుడేమో చావు బతుకుల మధ్య ఉంటున్నాడు, అంగలారుస్తూ ఉంటున్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు, ఆకలి ఆకలి ఆకలి, దాహము 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 అని చెప్పి అంటూ ఉంటున్నాడు. తల్లికి హాగరుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రక్కన పెట్టేసి బోరున ఏడుస్తూ విలపిస్తూ అంగలారుస్తూ ఉన్నది. బెర్షబా అనేటువంటి మాటకు అర్థము 7 బావులు కలిగినటువంటి స్థలము, వాగ్దానపు బావి అనబడినటువంటి స్థలము కూడా చెప్తా ఉంటారు. అయితే బావి దగ్గరే ఉన్నది, కానీ ఆ నీటిని చూడలేనటువంటి నేత్రాలతో తాను ఉన్నది. చదవండి ఆ మాట, ఆదికాండము 21:16. ఆదికాండము 21:16. ఈ పిల్లవాని యొక్క చావును నేను చూడలేను అనుకొని అతనికి ఎదురుగా కూర్చుండెను. అక్కడ ఆగండి. దేవుడు ఈ చిన్నవాని యొక్క మొరను విని, చిల్డ్రన్ ఆర్ ప్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బాలురు చాలా నిష్కలంకలుగా దేవుని దగ్గర కనబడతారు, దేవుని దృష్టిలో కనబడతారు. ఈమె అబ్రహాము సహవాసంలో ఉన్నది, అబ్రహాము సంఘంలో ఉన్నది, అబ్రహాము దీవెనలో ఉన్నది, అయినప్పటికీ కూడా ప్రార్థన చేయడం నేర్చుకోలేకపోయింది. దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క న్యాయ విధులు కట్టడలు తెలియనటువంటిదిగా అనేక మంది నేడు జీవిస్తూ ఉంటున్నారు. హాగరు కూడా అదే కోణంలో ఉన్నది. హాగరు అన్యురాలు, ఐగుప్తీయురాలు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు ఈమెతో మాట్లాడకూడదు, అయినప్పటికీ కూడా అన్యురాలైనటువంటి వారి మీద దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది, దేవుని యొక్క జాలి ఎంతో ఉన్నతమైనటువంటిది. పాట కూడా ఉన్నది కదా, ఏం పాట అది? ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. పాడండి గట్టిగా అందరు. నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలి
ప్రాణమిచ్చితివి నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతింతును నా దేవా నా ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా. చాలు. కనుక ఎన్నతరము కానటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ బాలుని యొక్క స్వరము విన్నటువంటి ఆయన అన్యులు కావచ్చు, దేవుని జనాంగం కాకపోవచ్చు, యట్ గాడ్ లిజన్ ద క్రై ఆఫ్ ద చైల్డ్. దేవుడు ఆ బాలుని యొక్క స్వరాన్ని విన్నాడు, సహాయము చేయటానికి వచ్చాడు. 19 చదవండి. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున చాలండి. దేవుడు ఏం చేశాడంట? ఆమె కన్నులు తెరచినందున. తాను బేర్షబాలోనే ఉన్నది, బావి దగ్గరే ఉన్నది, నీటి ఊటలు చుట్టూ ఉన్నాయి, కానీ తన నేత్రాలు మూయబడినందున తాను చూడలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహాయము తాను పొందిందో, దేవుడు ఆ అంగలార్పును చూశాడో, దేవుడు ఆ యొక్క ఏడ్పును విన్నాడో, దేవుడు ఆ యొక్క కష్టాన్ని గ్రహించాడో, నీకు గనక భౌతికంగా సహాయము చేయటానికి ఏ శక్తి గనక లేకపోయినట్లయితే, ఏ ఆధారము గనక లేకపోయినట్లయితే, దేవుడు నిశ్చయంగా నీ యొక్క సమస్యను తీర్చడానికి వస్తాడు. దేవుడు నిశ్చయంగా నీకున్నటువంటి సంభవాన్ని తీసివేయడానికి ఆయన దిగి వస్తాడనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఎప్పుడైతే దేవుడు వచ్చాడో తన కన్నులు తెరవబడ్డాయి, ఆ నీటి ఊటను చూసింది, తన కుమారుని బ్రతికించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బ్రతికించుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని దగ్గర నుండి అక్కడ వాగ్దానము కూడా పొందినటువంటిగా ఆమెగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ప్రభువునందు ప్రియులారా, మనము ఏమి నేర్చుకుంటున్నామో మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని త్రిప్పండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము మనోనేత్రములకు గ్రుడ్డితనము. ఎవరంట? సాతానుడు విశ్వాసి దేవునిలో ఎదగకుండా, దేవునిలో పరిపూర్ణత చెందకుండా, దేవుని యొక్క సత్యాన్ని ఎరగకుండా, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనకుండా కనుమరుగు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఒక మాట, యెషయా గ్రంథము 44:18, ఐజయా 44:18. ముగిస్తాను, సమయం అయిపోతుంది. వారు వివేచింపరు గనుక చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు. వీరికి దేవుని సువార్తతో పని లేదు, దేవుని యొక్క ప్రేమతో పని లేదు, దేవుని యొక్క సంఘముతో పని లేదు, దేవుని యొక్క సన్నిధితో పని లేదు, దేవుని యొక్క సహవాసముతో పని లేదు. ఎందుకంటే వారి కనులు మూయబడ్డాయి. కనులు మూయబడ్డాయి కనుక ఆ మనోనేత్రములలోనికి ఆత్మీయమైనటువంటి శక్తి ఇమడదు కనుక ఆటోమేటిక్గా హృదయము కూడా మూయబడి ఉంటుంది. హృదయము మూయబడినట్లయితే ఇక క్రియలు లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. మరి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17.
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో, గమనించండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అగునట్లుగా వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా చదవండి. చాలండి. దేవుని యొక్క విశ్వాసము ద్వారా దాని యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, వైశాల్యము ఎంతో తెలుసుకొనుటం మాత్రమే కాదు, కానీ మీరు పరిపూర్ణతలోనికి నడిపించబడగలట్లుగా దేవుడు మీకు సహాయం చేయాలని చెప్పి పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగైతే ఆ జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి యేసుక్రీస్తు ఈనాడు మనలోనే నివసిస్తూ ఉంటుండగా మన జీవితాలను మధురముగా చేయాలని, మన ఆత్మీయతను తీపిగా చేయాలని, చేదుతో నింపాలనేది కాదు ఆయన యొక్క ఉద్దేశం. చేదు సాతానుడి వల్ల కలుగుతుంది, కానీ తీపి దేవుని వలన కలుగుతుంది. మధురము దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది, దేవుని యొక్క సహవాసము ద్వారా కలుగుతుంది, దేవుని యొక్క సత్యము ద్వారా కలుగుతుంది. సంఘము ఆ సత్యాన్ని కనుగొనాలి, అంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇంకా ఈ అంశం అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది. ఒక్క మాట గుర్తొస్తుంది. ప్రకటన గ్రంథం త్రిప్పండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 17. దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. నీ సిగ్గు కనబడినట్లు తెల్లని వస్త్రములను నీకు, గమనించండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఒరే బాబు, నీ దిశముల కనబడుతుందిరా, నిన్ను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది గనుక ఇదిగో నీకు తెల్లని వస్త్రములను నేను ఇస్తుంటా. ఈ కాటుకను నీవు పెట్టుకో, నీ దృష్టి సవరించబడుతుంది, నీ హృదయము మార్పు చెందబడుతుంది. కాటుక అనగా యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తము ఎప్పుడైతే కనులకు ధరించబడుతుందో, ఆ మనోనేత్రాలకు ధరించబడుతుందో, ఆ జీవితానికి ధరించబడుతుందో, జీవితాలు మార్పు చెందుతాయనేది మనం ఇక్కడ గమనించాలి. కాటుకను ఏమంటారు ఇంగ్లీష్లో? కాజల్. కాజల్ హిందీ పదం అనుకుంటా, హిందీనో ఉర్దూ ఏదో ఉంది. ఐలైనర్ కాదు, ఐసాల్వా ఏదో ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఆ కాటుకను ప్రతి విశ్వాసి కూడా మన యొక్క కనులకు ధరించుకున్నప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడుట ద్వారా మన జీవితాల్లో మనం చక్క చేసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు బయటపెడతాడు. తద్వారా ఆయన సత్యములో నడిపించబడినట్లుగా దేవుడు మనకు, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు
కొద్దిగా మేము గ్రహించేటువంటి కృపను మాకు దయచేశారయ్యా, అందును బట్టి వందనాలు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ మాకున్నటువంటి అనుకూలతను బట్టి కొన్ని విషయాలను మేము తెలుసుకోగలిగాము నాయనా. అవును నాయనా, మనోనేత్రము అనేది చాలా అవసరమైనటువంటిది. ఈ బాహ్య శరీరానికి బాహ్య కన్ను ఎంత అవసరమో, ఆత్మీయమైనటువంటి మనిషికి కూడా ఆ మనోనేత్రము చాలా అవసరమైనటువంటిది. తద్వారా మీ యొక్క సత్యం ఏంటో, మీ కట్టడలు ఏంటో, మీ న్యాయ విధులు ఏంటో, మీ యొక్క నడవడిక ఏంటో, మీ యొక్క ప్రవర్తన ఏంటో మేము తెలుసుకొని దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని మేము తెలుసుకునేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. అలనాడు శిష్యులు అడిగారు మిమ్ములను, ఇదిగో ఈ కుర్రవాడు దయ్యములు పట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంటున్నాడు, ఏ మార్గము పడితే ఆ మార్గము వెళ్ళిపోతుంటున్నాడు అంటే మీరు తెలియచేశారు, ఉపవాస ప్రార్థనలతో వాడు సవరించబడతారని చెప్పి మీరు తెలియచేశారు. అవును నాయన, మా జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, లేమి కానీ, అవసరతలు కానీ, అది ఉద్యోగ అవసరత అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, పదోన్నతి అయినా, ఏదేమైనప్పటికీ కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, మామ అల్లుళ్ళ మధ్య కలహాలు కావచ్చు, అత్త కోడళ్ళ మధ్య కలహాలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కలహాలు కావచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రుల మధ్య విభేదాలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆ సమస్యలు తీరాలి అనంటే మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రసన్నత, తేనెలాంటి ఆ మధురమైనటువంటి స్పృశ మా జీవితాలకు, మా కన్నులకు అవసరమై ఉంటున్నటువంటిది. ఓట యొద్దనే మేము ఉంటున్నాము, సంఘములోనే మేము ఉంటున్నాము, కానీ ఆ దీవెనను మేము గ్రహించలేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటున్నాయేమేమో. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలు అనేకములు, అయితే మేము వాటిని చూడలేకపోతుంటున్నామేమో. అలనాడు హాగరుకు గనక మీరు కన్నులు వెలిగించినట్లుగా, యోనాతాను కన్నులు గనక మీ యొక్క ప్రత్యక్షతను కనుగొన్నట్లుగా మేము కూడా కనుగొనేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. తద్వారా గొప్ప ఆత్మీయత అనుభవంలోనికి మేము ముందుకు కొనసాగేటువంటి కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రియ సంఘాన్ని దీవించండి. వారి వారి ఉద్యోగ రాకపోకల్లోనూ వ్యాపారాల్లోనూ మీరు తోడుగా ఉండి సహాయం గురించి దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. కాలేజీలకి వెళ్ళేటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఈ వారం నుంచి అందరికీ స్కూల్స్, కాలేజీలు రీఓపెన్ అయి ఉంటుండగా, నూతన అకాడమిక్ ఇయర్ని వారు ప్రారంభించుతూ ఉంటుండగా ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీస్సులతో ఆ బిడ్డలను మీరు నింపి జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా స్కూల్స్లో, కాలేజెస్లో మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన కలిగి, లోక ప్రవర్తనను అనుసరించక బైబిల్ ప్రవర్తనను, మీ ప్రవర్తనను వారు అనుసరించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేయించుంటాం. చంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. అలాగనే వాతావరణంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటున్నాయి. తీవ్రమైనటువంటి వేడి నుంచి కొంత చల్లటి వాతావరణాన్ని మీరు దయచేశారు. ఈ 2-3 రోజులు కూడా తీవ్రమైనటువంటి వర్షాలను విన్నాం. ఆ యొక్క వర్షాలను కూడా చక్కగా పడి సుభిక్షంగా పంటలు పండగలుగునట్లుగా, ఆ పండినటువంటి ధాన్యము చేతికి అందగలుగునట్లుగా, ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండగలిగినట్లుగా మీ యొక్క కృపను కనికరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. మా దేశ ప్రధానిని మీరు దీవించండి. 3వసారి ప్రధానిగా ఎన్నిక అయి ఉంటుండగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంటుండగా వారు చేసేటువంటి ప్రమాణ స్వీకారాన్ని వారు గుర్తుంచుకొని ప్రతి వర్గానికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి వారు న్యాయాన్ని చేకూర్చే విధంగా అన్యాయంగా ప్రవర్తించకుండా మీ యొక్క కృపను ప్రసాదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో నూతన గవర్నమెంట్స్ ఫామ్ అవుతూ ఉంటున్నాయో ఆ గవర్నమెంట్స్ను కూడా, అధికారులను కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలు క్రమం తప్పకుండా మా యొక్క
సహవాస కార్యక్రమాలను వారు వీక్షించుచూ ఉంటుండగా ఆ కుటుంబాలను, వ్యక్తులను నిండార్లుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళుచుంటుండగా మీ యొక్క కృపణలతో, మీ యొక్క దీవెనలతో ముందుకు నడిపించి మీరే ఆశీర్వదించుదురు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రసన్నత, ప్రత్యక్షత మనకును అనేక మందికి సదాకాలం తోడేయండి, ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.